హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్యాక్ హుక్స్ బ్లౌజ్ అందరికీ తెలిసిందే. కాకపోతే ఫ్రంట్ బోట్ నెక్ పెట్టి క్రాస్ కటింగ్ తీయడం ఎలా అనేది చాలామందికి తెలియదు. ఎక్కువ ప్రిన్సెస్ కట్, స్ట్రైట్ కట్ వాడుతుంటారు. నేను ఈ వీడియోలో క్రాస్ కటింగ్కి బ్యాక్ హుక్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఇవన్నీ మన నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే కుట్టుకుంటామో అలాగే అనమాట. హ్యాండ్స్ ఎంతైతే పెట్టుకుంటామో దానికి 2 ఇంచెస్ తగ్గించేసి ఆర్మ్ డౌన్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కర్వ్ తీసుకోవాలి. మన నార్మల్ బ్లౌజ్కి కూడా ఏ హ్యాండ్స్ అని ఇలాగే కట్ చేసుకుంటాం అనమాట. అంటే హైట్ ఎంత పెట్టుకుంటామో ఒక 2 ఇంచెస్ డౌన్ చేసుకొని ఇలా ఆర్మ్ డౌన్ గీసుకొని అక్కడ నుండి కర్వ్ షేప్ తీసుకొని స్టార్టింగ్లో హ్యాండ్ లూజ్ చూసుకొని అక్కడికి క్రాస్గా ఈ విధంగా గీసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బొద్దు ఉన్న సైడ్ అయితే నేను నడుం పట్టికి వాడతాను. ఇలా నడుం పట్టికి వచ్చేసి ఇలా బొద్దు ఉన్న సైడ్ నుంచి కట్ చేస్తాం కూడా నడుం పట్టికి సరిపోతుంది. ఇది మీటర్ బ్లౌజ్ పీస్ అయితే కాదండి, ఇది వచ్చేసి 80 సెంటీమీటర్స్ పీసే. క్లాత్ ఆ తర్వాత మొత్తం ఫోల్డ్ చేయకుండా ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఈ విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత మనం మెడల్ క్లాత్ ఈజీగా సరిపోతుంది నార్మల్గా. మెజర్మెంట్ బ్లౌజ్ తో నార్మల్ బ్లౌజ్ కి ఎలా అయితే మెజర్ చేసుకుంటామో అలాగే సెంటీమీటర్స్ బ్లౌజ్ కావాలి. సో ఆ తర్వాత హైట్ చూసుకోవాలి. పైన షోల్డర్ పైన చాలా జాయింట్ మనం హైట్ చూసుకుంటాం కదా, అందుకే మనం కిందికి నడుము పట్టి వేయడానికి ఎంత ఉంటుందో అంతవరకే ఫ్యాబ్రిక్ ఈ విధంగా హైట్ చూసుకోవాలి. పైన షోల్డర్స్ దగ్గర కింద నడుము పట్టి వేయడానికి చూసుకొని మనం అక్కడ టిక్ చేసుకోవాలి. వదిలి పెట్టుకొని అక్కడ నుండి పైకి ఇలా హైట్ ఇలా అనమాట. ఇలా గట్టిగా లాగి పట్టుకొని ఇక్కడ టిక్ చేసుకోవాలి. ఇక్కడ దగ్గర స్ట్రైట్గా తీసుకోవాలన్నమాట. మనకి ఇందులోనే బ్యాక్ పార్ట్ అంతా వస్తుంది కాబట్టి. నెక్స్ట్ మన నడుము దగ్గర మనం నడుము పట్టి వేసుకునే మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆ బ్లౌజ్ తోటి కింద ఇలా నడుము పట్టి తీసుకోవాలన్నమాట. వదిలేసుకొని పావించు ఆ తర్వాత ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. నేను నెక్ విడ్త్ వచ్చేసి 2.5 పెడతాను. ఖర్చు వైపు కూడా ఈ విధంగా చూసుకొని కూడా ఇలా చూసుకోవాలి. మాట చేసుకోవాలి. జాయిన్ చేస్తాం కదా, ఆ ఖర్చు వరకు చూసుకొని అక్కడ వెడల్పు అయితే 2.5 పెడుతున్నాను. నెక్ కొంచెం డీప్ గానే ఉండడానికి దగ్గర ఒక మార్క్ చేసుకొని స్క్వేర్ నెక్ కాబట్టి బ్యాక్ కొంచెం డీప్ దగ్గర కూడా సేమ్ 2.5 మార్క్ చేసుకొని ఒక 2.5 దగ్గర ఒక మార్క్ చేసి ఇలా స్క్వేర్ నెక్ అయితే నెక్ కావాలంటే మార్క్ చేసుకున్నాను. డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్స్ మళ్ళీ వాళ్ళ మెజర్మెంట్ అయితే బాగుంటుందని. మీకు కావాలంటే రౌండ్ కూడా పెట్టుకోవచ్చు, స్టార్ పెట్టుకోవచ్చు, యువర్ చాయిస్ అనమాట. నేనైతే ఇక్కడ స్క్వేర్ పెడుతున్నాను. ఇలా 2.5 దగ్గరికి మార్క్ చేసుకొని పైనుండి కిందికి నీట్గా ఇలా గీసుకోవాలన్నమాట. కొత్తగా కుట్టే వాళ్ళైతే ఎలా అంటే గీసినప్పుడు ఆ గీత దాటకుండా కొంచెం లోపలికనే కట్ చేసుకోవాలి. చాలామంది కొత్తగా కుట్టే వాళ్ళని నేను చూస్తున్నాను, చాలా బ్రాడ్గా తెంపుతున్నారనమాట. అలా తెగకుండా ఉండాలంటే ఈ గీసిన దాని నుంచి కరెక్ట్గా వస్తుంది అనుకుంటేనేమో చేయాలి, లేదు అనుకుంటే కొంచెం లోపలికనే చేసుకోవాలి, కానీ బయటకనైతే అస్సలు పోవద్దు. ఆ తర్వాత ఆర్మ్ డౌన్ మనం 5.5 పెట్టుకొని కార్నర్లో 1.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని మొత్తం ఇలా రౌండ్ షేప్లో కర్వ్ తీసుకోవాలి. ఇలా మార్క్ చేసిన దానిపై నుంచి అంతా కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఈ హైట్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది వాళ్ళది. ఇలా టేప్ మెజర్మెంట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళు మనకి డైరెక్ట్ ఎప్పుడైనా కుట్టమన్నప్పుడు మెజర్మెంట్కి బ్లౌజ్ తేనప్పుడు ఇలా యూజ్ అవుతుందని నేను ఎవరిదైనా ఒకసారి టేప్ మెజర్మెంట్ ఇలా చూసుకుంటాను. ఇలా మొత్తం అంతా కూడా మనం మార్క్ చేసిన దానిపై నుండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా అనమాట. సేమ్ ఇది మన నార్మల్ బ్లౌజ్కి కూడా బ్యాక్ పార్ట్లో చేంజెస్ ఏమి ఉండదు, ఇంతే కట్ చేసుకోవాలి. కొంతమంది ఉక్సుల పట్టి దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టడం అట్లా చేస్తారు, కానీ అదంతా ఏం అవసరం ఉండదు. నార్మల్గా ఇప్పుడు నేను చూపించినట్టు కట్ చేసుకుంటే సరిపోతుంది బ్యాక్ హుక్స్కి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఫ్యాబ్రిక్ని ఇలా క్రాస్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఇది మీటర్ పీస్ కాదని చెప్పాను కదా, అందుకే కొంచెం ఇరుకుగా ఉంది క్లాత్. మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే మీటర్ క్లాత్ తీసుకొని ట్రై చేయండి, చేయి తిరుగుతుంది. ఇలా క్రాస్ ఫోల్డ్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇక్కడ షోల్డర్ అయితే 3 ఇంచెస్ ఉంది కదా, అక్కడ నుండి ఇటు సైడ్ నెక్ వెడల్పుకి మొత్తం వాళ్ళ బోట్ మెజర్మెంట్ మనకు తెలిసి ఉండాలి. ఫ్రంట్ సైడ్ బోట్ మెజర్మెంట్ వచ్చేసి వాళ్ళది 13 అనమాట. సో ఇప్పుడు మన ముందు పార్ట్ వచ్చేసి మనకి డబల్ ఫోల్డింగ్లో ఉంది కదా, 13 అంటే 6.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ నుంచి నెక్ వరకు 6.5 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను నేను. ఇప్పుడు షోల్డర్ 3 ఇంచెస్ పోను, మిగిలిన 3.5 వాళ్ళకి నెక్ వస్తుంది అనమాట. అక్కడ నుండి ముందుకు ఇలా ముందు గల్లా చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ముందు గల్లా ఎప్పుడైనా బోట్ నెక్ పెట్టుకున్నప్పుడు
5 ఇంచెస్కి తగ్గకుండా ఉండాలన్నమాట. అంటే తగ్గినా ఏం కాదు కానీ పెరగకుండా ఉండాలి. 5 ఇంచెస్కి ఎక్కువగా తెగింది అనుకోండి మనకి షోల్డర్స్ అయితే జారిపోతూ ఉంటాయి బోట్ నెక్కులకి. మిగిలిన నార్మల్ బ్లౌజులకైతే గల్లా ఎంత తెగినా ఏం కాదు కానీ బోట్ నెక్కి 5 ఇంచెస్ కన్నా ఎక్కువ తెగద్దు. తెగితే గూడలు జారిపోతాయి. అక్కడ నుండి షేప్ పట్టి వదిలేసి ఇలా హైట్ చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకొని ఆ మార్క్ ఇలా గీసుకొని ఉక్సుల పట్టి వైపు కూడా చూశాను కదా, ఇక్కడ ఇప్పుడు నేను చూపించింది ఉక్సుల పట్టి దగ్గర అనమాట. షేప్ పట్టి తీసేసి ఉక్సుల పట్టి దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ముందు పాటు హైట్ ఇవన్నీ జాయింట్ చేసుకోవాలి కర్వ్ షేప్లో. ఇలా అనమాట. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా మెజర్ చేసుకోండి మీరు. ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ ఇలా లోతు తీసుకోవాలి. లోతు అనేది మన ఖర్చులో పోయేదాకా తీసుకోకుండా మనకి ఎలా అంటే ఇప్పుడు మన ఖర్చులోకి పోతుంది కదా మొత్తం వాళ్ళది 8 ఉండాలన్నమాట. మనం 10 పెట్టాం కదా, 2 ఇంచెస్ ఖర్చుకు పోయిద్ది అనమాట. ఆ ఖర్చు వరకు లోతు తీసుకోవద్దు అనమాట. బయటికి కనిపించే వరకే లోతు తీసుకోవాలి. ఖర్చులోకి పోయే దగ్గర లోతు తీయొద్దు. ఆ తర్వాత మొత్తం అంతా కూడా ఇలా మార్క్ చేసుకున్న దానిపై నుండి కట్ చేసుకోవాలి. ఇలా అనమాట. మన ప్రిన్సెస్ కట్ స్ట్రైట్ కటింగ్ కన్నా ఈ కటింగ్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజు. ఇలా ఉంటుంది. మధ్యలో జాయింట్ కట్ చేయొద్దు. నార్మల్ బ్లౌజ్కి అయితే కట్ చేసుకుంటాం కదా, దీనికి కట్ చేయొద్దు. ఆ తర్వాత షేప్ బెల్ట్ ఇక్కడ హైట్ చూసుకోవాలి. హైట్ దగ్గర ఒక మార్క్ చేసుకొని వెడల్పు చూసుకొని అటు సైడ్ కూడా హైట్ చూసుకొని అక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి అక్కడికి కర్వ్ షేప్ తీసుకోవాలి. మనకి ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది కాబట్టి నేను షేప్ పట్టి డబుల్ ఫోల్డ్ చేసి ఇలా కట్ చేస్తున్నాను. మళ్ళీ ఆ రెండు సపరేట్ చేసి పక్కకి జాయింట్ చేస్తాను అనమాట పెద్దగా రావడానికి. మెయిన్ ఫ్యాబ్రిక్లో మనకి చీరలో ఎక్కువ వస్తుంది కాబట్టి దాంట్లో నేను షేప్ పట్టి ఎలా కట్ చేయాలనేది క్లియర్గా చూపిస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చూడండి. ఇలా జాయింట్ చేస్తాను అనమాట. అప్పుడు మనకి ముందు పాటుకి ఇలా జాయింట్ వేయడానికి కుదురుతుంది. ఇంకోటి ఇప్పుడు కట్ చేసేది పట్టు ముక్క కదా, ఈ పోగులన్నీ కూడా పోకుండా షేప్ పట్టి లోపటి నుంచి ఎలా వేయాలో కూడా నేను చూపిస్తాను. స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే. క్లియర్గా ఉంటుంది చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా హ్యాండ్స్ వేసి కట్ చేసుకోవాలి. మనం కట్ చేసిన పార్ట్స్ అన్నీ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకొని కట్ చేసుకోవాలి. చూసారు కదా ఈ పట్టు ముక్కకి ఎలా బూటా వచ్చిందో. ఇలా బూటా వచ్చిన వాటికి మనం ఏదైనా ఫ్యాబ్రిక్తో మళ్ళీ ప్యాచ్లు వేయడం డిజైన్లు వేస్తే అంత లుక్ ఉండదనమాట. ఇలా సింపుల్గా బోట్ నెక్ పెట్టుకోవడం, బ్యాక్ హుక్స్ పెట్టుకోవడం ఇలాంటివి చేస్తే చాలా బాగుంటుంది. లేదంటే డీప్ రౌండ్ నెక్ పెట్టుకొని కొంచెం సింపుల్గా థ్రెడ్ పైపింగ్ వేసి థ్రెడ్స్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కోసం మళ్ళీ డబల్ ఫోల్డ్ వేసి మనం కట్ చేసిన లైనింగ్ ఈ ఫ్యాబ్రిక్ పైన వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. పోగులు పోతూ ఉంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుంటూ కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ బాగా పోగులు పోతుంది కాబట్టి ఇలా అన్నమాట. కొత్తగా మనం నేర్చుకునే వాళ్ళైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి. నార్మల్గా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఒక 1/4 ఇంచ్ ఉంచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కుడుతుంటూనే దారం పోగులన్నీ పోతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ మన క్లాత్ తగ్గిద్ది దారాలన్నీ పోయి. అందుకే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోండి. ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత సేమ్ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ క్రాస్ ఎలా వేసామో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే వేసుకొని ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని కట్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ గాలి వస్తుంది, అందుకనే మెజర్మెంట్ బ్లౌజ్ అక్కడ పెట్టారనమాట క్లాత్ పైన. ఇలా అంతా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ చెప్పాను కదా ఎలా తీసుకోవాలి పెద్దగా ఒకటే అని. మీకు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే షేప్ పట్టికి ఎలా కట్ చేస్తున్నానో లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అలానే కట్ చేసుకోండి. అప్పుడు షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉంటుంది మందంగా. మనకి ఇక్కడ నాకైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది కాబట్టి నేను ఒక్కొక్క లేయర్ తీసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది కాబట్టి డబల్ తీసుకుంటున్నాను చూడండి. సేమ్ ఇదే టైప్లో మీరు లైనింగ్ కూడా కట్ చేసుకోండి మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే.
ఇలా అనమాట. నేను ఇలా ఫోల్డ్ చేసింది ఎందుకనేది మీకు అర్థమై ఉంటుంది. స్టార్టింగ్ జాయింట్స్ కలిసి ఉండాలన్నమాట, జాయింట్ లేకుండా. ఇలా అనమాట. మధ్యలో మనం మళ్ళీ ఇది ఇప్పుడు లైనింగ్కి అయితే అతికేసుకోవాలి. ఒకసారి మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను అన్నాను కదా, చూడండి. ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ ఇలా పాదమందం డిఫరెన్స్ తోటి మొత్తం కూడా రౌండ్ నెక్కి కుట్టుకొని తిప్పేసుకోవాలన్నమాట. కావాలంటే గల్లపట్టి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తిప్పేస్తున్నాను. ఇప్పుడు చాలామంది గల్లపట్టీలు వేయడం తగ్గించేశారు. ఎవరైనా ఎమ్మింగ్ చేయన్నప్పుడు మాత్రం ఎమ్మింగ్ చేయించుకునే వాళ్ళకి మాత్రమే గల్లపట్టి వేస్తున్నాను. ఇలా రౌండ్ నెక్ మొత్తం కట్స్ పెట్టి ఇలా తిప్పేయాలి. తిప్పేసి పైనుంచి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి. కావాలంటే డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నమాట. కొంచెం ఈ క్లాత్ బుంగ వస్తూ ఉంటుంది. ఇలాంటి క్లాత్లు కొంచెం జాగ్రత్తగా చేతితో ఇలా అనుకుంటూ కుట్టుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాక లైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకోవాలి. వేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా అంతా కట్ చేసుకోవాలి. మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే టక్స్లు వేసుకుంటామో దీనికి కూడా అలాగే వేసుకోవాలి. అది ఎలానో క్లియర్గా చెప్తాను చూడండి. ముందు పార్ట్కి టక్స్లు నీట్గా వస్తే షేప్ బాగా కుదురుతుంది. మనం నార్మల్ బ్లౌజ్కి అయితే సపరేట్గా టక్స్లు వేసుకుంటాం కదా, ఇప్పుడు దీనికి రెండింటికి కలిపి వేయాలన్నమాట. ఫస్ట్ సెంటర్కి ఇలా ఒక గీత గీసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అక్కడ నుంచి 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్ ఇటు వేసుకొని పెట్టుకోవాలన్నమాట. అక్కడ నుంచి 2.5 వెడల్పు పెట్టుకొని ఆ 2.5 వెడల్పు కానుండి పక్కకు ఒక 2 ఇంచెస్ పైకి ఒక 2 ఇంచెస్ అనమాట. మళ్ళీ ఇట్లా వీడియోలో చూపించినట్టుగా. ఆ తర్వాత ఫస్ట్ ఇక్కడికి 2 ఇంచెస్ మొత్తం 4 ఇంచెస్ పెట్టాను కదా, ఇక్కడ నుంచి అక్కడికి ఒక్కటే కుట్టు వేసుకోవాలి. సన్నగా పట్టుకొని లడ్డుగా కుట్టుకుంటూ మళ్ళీ సన్నగా తీసుకురావాలి. ఆ తర్వాత కిందికి ఇంకో టక్స్ కూడా అలాగే మనం మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, దానిపై నుండి కుట్టాలి. ఇటువైపు కూడా అంతే, ఇలా కుట్టుకోవాలి. ఆ తర్వాత ఈ కార్నర్ ఇలా పట్టుకొని సంక వైపు మళ్ళీ ఇంకో టక్స్ వేసుకోవాలి. ఇలా అనమాట. ఒక 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉండేటట్టుగా కిందికి ఇలా వేసుకోవాలి. చూసారుగా ఎంత కోపుగా వచ్చిందో. అటు సైడ్ ఎలా అయితే వేసుకున్నామో ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే క్రాస్గా చూసుకొని ఆ పట్టీకి ఇలా వేసుకోవాలి. ఇలా వస్తుంది చూడండి, షేప్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కింద దీనికి షేప్ బెల్ట్ వేసుకుంటే అయిపోతుంది. షేప్ పట్టీకి మనం పోగులు పోకుండా ఎలా వేసుకోవాలో చూపిస్తా అన్నాను కదా, చూడండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే లోపల జాయింట్ చేసుకున్నాను. సెంటర్కి పెట్టి ఇలా కుట్టాలన్నమాట. మనం కింద టక్స్ వేసుకున్నాం కదా మన ఫ్రంట్ పార్ట్కి, ఆ టక్స్ ఈ కుట్లలో పడకుండా కొంచెం మలుసుకొని ఈ విధంగా నేను చూపించినట్టుగా కుట్టుకోవాలి. ఒక చేతితో జస్ట్ ఆ టక్స్ని ఇలా వెనుక కంటే జరుగుతుంది. ఆ తర్వాత పైనుండి ఇంకో స్టిచ్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించాను చూసారా, అలా లోపలికి నెట్టాలన్నమాట. టక్స్ని నెట్టి తర్వాత మొత్తం కూడా ఇలా వేసి దీనిపైనుండి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇంతే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, వీడియోలో చూపించినట్టుగా ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఖర్చుకి ఆ షేప్ పట్టీకి ఇలా పట్టుకొని ఇలా ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ పడకుండా చూసుకుంటూ ఆ రెండు కలిపి ఇందాక వేసిన కుట్టు పై నుంచి మళ్ళీ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. కావాలంటే పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవచ్చు, వేసుకోకున్నా కూడా ఏం కాదు. నేను ఇక్కడే డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. అంటే మనం ఇటు సైడ్ నుంచి అటు వేసుకుపోయినాం కదా, మళ్ళీ అటు నుంచి ఇటు అనమాట. మన ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ పడకుండా చూసుకుంటూ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తిరగలు తీయడం టాస్క్ అనమాట. ఈజీగానే వస్తుంది. ఇలా మన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా లోపల, దాన్ని పట్టుకొని ఇలా లాగుతూ ఉంటే వస్తూ ఉంటుంది అనమాట. ఇలా లాగాలి. ఇలా లాగుతుంటే మనకంతా కూడా రివర్స్ వస్తుంది. లైక్ మనం బ్లౌజ్కి థ్రెడ్స్ ఎలా అయితే తిరగలు తీస్తామో ఇది కూడా అలాగే అనుకోండి. ఇలా తిరగలు తీస్తే అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. లోపల కూడా మనకి వెనక వైపు చూస్తే ఇలా ఒక్క దారం పోగు కూడా కనపడదు, నీట్గా ఉంటుంది. పైనుంచి స్టిచ్ కావాలంటే ఇప్పుడు నేను చూపించినట్టుగా ఇలా ఒక స్టిచ్ కూడా వేసుకోవచ్చు.
ఇది మాత్రం ఆప్షనల్ అనమాట. వేసుకోవచ్చు, వేసుకోకున్నా కూడా అలా నీట్గానే ఉంది కదా అనుకుంటే అలా కూడా వదిలేయచ్చు. కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం నేనైతే వేస్తున్నాను అనమాట. క్లాత్ కొంచెం వేసినట్టుగా ఉంటుంది క్లాత్ అని. ఇంతేనండి, అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంకా బ్యాక్ హుక్స్ అంటే అందరికి తెలిసిందే కదా, స్క్వేర్ నెక్ తిప్పేసాను. తిప్పేసి వెనక నడుము పట్టి టక్స్లు వేసి ఉక్సులు పట్టి కాదులు పట్టి వేసాను. హ్యాండ్స్ కూడా టైన్ చేశాను, తిప్పేశాను. నెక్స్ట్ జాయింట్ చూడండి. హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా అనమాట, మెజర్మెంట్ బ్లౌజ్ తోటి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఆర్మ్ డౌన్ దగ్గర కూడా ఇలా చంక దగ్గర ఒక మార్క్ చేసుకొని, ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్కి సెంటర్ చూసుకొని ఒక మార్క్ చేసుకొని, మెజర్మెంట్ బ్లౌజ్ కూడా ఫ్రంట్ పార్టే చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి వైపు ఇలా ఒక చూసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్టే మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా ఫోల్డ్ చేసి, అది కాజా పట్టి కాబట్టి అది వదిలేసి పక్కకి చూసుకొని అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్నవన్నీ పట్టుకొని క్రాస్లో పైనుండి కిందికి ఇలా స్టిచ్ వేసుకుంటే అయిపోతుంది. ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్కి చంక దగ్గర క్లాత్ కిందికి మలిసి ఉండకుండా పైకే ఉండేట్టుగా చూసుకోవాలి, వీడియోలో ఉన్నట్టుగా. ఆ తర్వాత ఎక్స్ట్రా కుట్లు వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకో సైడ్ కూడా అదే విధంగా వేసుకోవాలి. ఫైనల్గా మనకి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. థ్రెడ్స్ పెట్టుకుంటే అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.